గుడ్ మార్నింగ్. బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. కరోనాను జయించినా ముప్పు తప్పడం లేదు. పాజిటివ్ నుంచి నెగిటివ్గా మారినా ఆనందం ఎక్కువ కాలం ఉండటం లేదు. కొందరిలో పోస్ట్ కోవిడ్ సమస్యలు కలవరపెడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కరోనా పేషెంట్లను వెంటాడుతోంది. దీనిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్ను త్వరగా గుర్తించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, అవగాహనతోనే ఫంగస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కోవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ పెరిగిపోవడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగం కూడా ఓ కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు. కోవిడ్ను జయించిన పోస్ట్ కోవిడ్లో వస్తున్నటువంటి సమస్యలేంటి? బ్లాక్ ఫంగస్ ముందుగా గుర్తించడం ఎలా? ఒక్కసారిగా బ్లాక్ ఫంగస్ విజృంభణకు కారణమేంటి? కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవీంద్ర గారు, పల్మనాలజిస్ట్. మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు, కార్డియాలజిస్ట్. అలాగే డాక్టర్ వినుషారెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్. గుడ్ మార్నింగ్ ముఖర్జీ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ కరోనా నుంచి కోలుకున్న వారిని కలవరపెడుతున్న ప్రధానమైన అంశంలో ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అనేది వచ్చేరింది. అసలు ఏంటి సార్ ఈ బ్లాక్ ఫంగస్ అంటే? మొట్టమొదటిగా మనకి 7-day రోలింగ్ యావరేజ్ ఇండియాలో కొంచెం తగ్గుముఖం పట్టింది అనే విషయం కొంచెం మంచి వార్తలాగా తగులుతుంది పొద్దుటి నుంచి. సుమారుగా ఒక 50,000 దాకా తగ్గుతున్నాయి కేసెస్ 7-day రోలింగ్ యావరేజ్ అంటే మేబీ వీఆర్ ఆల్మోస్ట్ క్రాసింగ్ ద పీక్, తగ్గుతున్నామేమో అని. అలాంటి సమయంలో ఈ కోవిడ్ తర్వాత కాంప్లికేషన్స్ మనని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది మనం ఎట్లా చూడాలి అని అంటే, బ్లాక్ ఫంగస్ అనేది ఫస్ట్ థింగ్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, బ్లాక్ ఫంగస్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఈజీగా రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళని కరోనా వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువగా చూసి వాళ్ళని పట్టుకోకుండా ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ ఇలా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ గాల్లో ఇట్లా అయిపోయేది ఉండదు. అది నెంబర్ 1. నెంబర్ 2, అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి అని అంటే, దీన్ని మ్యూకార్ మైకోసిస్ అంటారు అనమాట. అంటే రైజోపస్ అని, జైగోమైసిటిస్ అని ఇట్లాంటి కొన్ని ఫంగై స్పీషీస్ ఉంటాయి. ఈ ఫంగై స్పీషీస్ అన్ని కలిపి బాడీలో ఇన్వేజివ్ ఫంగల్ డిసీజ్ ని కలగజేస్తాయి. దీన్ని బ్లాక్ ఫంగస్ అని పిలుస్తారు. ఈ బ్లాక్ ఫంగస్ ఎట్లా ఉంటుంది అంటే 5 రకాలుగా మనుషుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. రైనో ఆర్బిటో సెరిబ్రల్ అనేది అన్నిటికన్నా కామన్ ఫామ్ అనమాట. రైనో ఆర్బిటో సెరిబ్రల్ అంటే మన కంట్లో కానివ్వండి, మన ముక్కు పక్కన ఉండే వాటిలో కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ లోకి వెళ్ళటం కానివ్వండి. ముందుగా కంటికి లేకపోతే ముక్కు లోపల ఉండి ఆ తర్వాత బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. ఇది రైనో ఆర్బిటో సెరిబ్రల్ అంటారు. ఇది కామన్ ఫామ్. ఇది కాకుండా పల్మరీ అని, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అని, క్యూటేనియస్ అని, డిసెమినేటెడ్ అని ఇంకొక 4 రకాలు ఉంటాయి. మొత్తం 5 రకాలు ఉంటాయి. వీటిలో మోస్ట్ కామన్ రైనో ఆర్బిటో సెరిబ్రలే. సో ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఇది అప్పుడు వస్తుంది. ఒకటి, కోవిడ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గటమే కాకుండా దాంతో వాళ్ళు వాడే స్టెరాయిడ్స్ ఎక్కువ కాలము లేకపోతే అధిక మోతాదులో వాడటం వల్ల ఒకటి, దాంతో స్టెరాయిడ్స్తో పాటు కొన్నిసార్లు ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అది కూడా ఒక కారణం. దాంతో పాటుగా ఫాల్టీ ఆక్సిజన్ లైన్స్ ఉండి, ఆక్సిజన్ లైన్స్ లోపల తేమ అధికంగా ఉండి దాంట్లో డిస్టిల్ వాటర్ వాడకుండా కంటామినేటెడ్ వాటర్ వాడినా, ఇట్లా ఇవన్నీ కారణాలు అన్నమాట. వీటితో పాటుగా యాంటీబయాటిక్స్ కానివ్వండి, యాంటీ ఫంగల్స్ కూడా అధిక మోతాదులో వాడటం వల్ల కూడా ఈ మనకి మ్యూకార్ మైకోసిస్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూకార్ మైకోసిస్ ని గుర్తించడానికి అందరూ రెడీగా ఉండాలి. ఎక్కువగా షుగర్ ఉన్న పేషెంట్స్ లోనే వస్తుంది ఇది. షుగర్ ఉన్న వాళ్ళని అందరూ ఇప్పుడు కోవిడ్ డిశ్చార్జ్ అయ్యి స్టెరాయిడ్స్ తీసుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముక్కులోంచి ఏదైనా డిశ్చార్జ్ ద్రవ పదార్థం లాగా కారుతున్నా, లేకపోతే కన్ను స్వెల్లింగ్ అవుతున్నా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకుండా ఆల్టర్డ్ బిహేవియర్ ఉన్నా కూడా మనం ఇమీడియట్ గా అది పరీక్షలు చేయించుకొని ఫంగస్ ఉందో లేదో చూసుకోవాలి. రక్తంలో సోడియం తగ్గడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ దానికి కనపడుతుంది అనమాట. రక్తంలో సోడియం తగ్గుతుంది ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇనీషియల్ గా పరీక్షలు చేసి దానికి KOH స్ట్రెయిన్ చేస్తారనమాట. KOH స్ట్రెయిన్ చేసినప్పుడు అది ఫంగల్ ఎలిమెంట్స్ కనుక కనపడినాయి అంటే దాన్ని అర్లీగా బాగా హై డోస్ యాంఫోటెర్సిన్ బి అని ఉంటుంది, లైపోజోమల్ యాంఫోటెర్సిన్ బి అని, కాస్ట్లీ మెడిసిన్. దాన్ని ఇచ్చేస్తే కనుక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందిలో సర్జరీ అవసరం పడుతుంది. ఎక్కడైతే ఫంగల్ బాల్ అంటారు అనమాట, బాల్ లాగా ఫామ్ అయిపోతుంది, దాన్ని బాడీలోంచి రిమూవ్ చేసేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఇంజెక్షన్స్ కనుక ఇస్తే చాలా మందికి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కొంతమందికి సర్జరీ తర్వాత కాపాడే అవసరం. బట్ ఎనీవే మనం దీన్ని కంటి చుట్టూ ఉండే కండరాలపైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు కదా, దానివల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఏదన్నా ఉందా? రెండోది, ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా?
అంటే 2 రకాలుగా కంటి చూపుని ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. దీంట్లో మోస్ట్ కామన్‌గా వచ్చేది CRVO అనేదనమాట. అంటే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనేది వస్తుంది. మనకి సిరలు ఏవైతే ఉంటే కంటి నుంచి రక్తం తీసుకెళ్ళి వాటి లోపల అక్లూజన్ వస్తుంది. అందుకనే వీటిని మామూలుగా ఆఫ్థల్మాలజిస్టులు మామూలుగా చూసినా లేకపోతే స్లిట్ లైన్ టైప్ ఎగ్జామినేషన్‌లో చూసినా కూడా క్విక్‌గా ఐడెంటిఫై చేయగలుగుతారు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా. అది ఒకటి. దాని వలన కంటి చూపు పోవడమే కాకుండా కొన్నిసార్లు ఫంగల్ బాల్స్ గనక ఎక్కువ వచ్చినాయి అంటే దీన్ని అసలు ఆ కన్నుని మొత్తాన్ని తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది తీసేస్తే గానీ ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సిటీ స్కాన్, MRI, అది కాకుండా మనకి బ్లడ్ టెస్ట్లు, తర్వాత అంటే సీరం గ్యాలక్టోమెనాన్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది కాకుండా మనకి ఫంగల్ స్ట్రెయిన్ లోకల్ గా వచ్చిన డిశ్చార్జ్ ని స్ట్రెయిన్ చేసుకోవడం, వీటన్నిటి ద్వారా డయాగ్నోస్ చేసుకొని అర్లీగా ట్రీట్ చేస్తే కన్ను పోకుండా అట్ ది సేమ్ టైం మనకి ప్రమాదం కాకుండా ఉంటుంది. ప్రాణానికి ప్రమాదం అయ్యే వ్యాధి ఇది. దీన్ని ఏమి ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. చాలా ప్రమాదం లేని వ్యాధి కాబట్టి ప్రివెన్షన్ కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే విపరీతమైన కేసులు వస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడో 3 నెలలకు ఒకటి 4 నెలలకు ఒకటి చూసేది మా ENT సర్జన్ ఒక్క లాస్ట్ వారం రోజుల్లోనే 20 కేసులు చూశాను అని అన్నారంటే ఇక ఎంత మోతాదులో ఈ కేసులు ఉన్నాయో చూడండి. నేనే రాత్రి 2 కేసెస్ ని నాకు తెలిసిన వాళ్ళు బయట నుంచి ఫోన్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి కలవమని చెప్పడం జరిగింది. రైట్ రవీంద్ర గారు, ముందుగా ఈ బ్లాక్ ఫంగస్ ని ఎలా గుర్తించాలి, ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బ్లాక్ ఫంగస్ని గుర్తించడం అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఒక్కోసారి గుర్తుపట్టలేకపోవచ్చు. అయితే ఇది సైనసైటిస్ లానే వస్తుంది. సైనసైటిస్ అంటే మనకి ముక్కులు కారటం, నోస్ బ్లాక్ అవ్వటం, హెడేక్ రావటం, వీటిలో ఈ లక్షణాలు. తర్వాత ఒక్కొక్కసారి డిస్కలరేషన్ ఉంటుంది సైనస్ మీద. తర్వాత కొన్ని ఎర్లీ స్టేజెస్లో అయితే కొంచెం విజన్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అంటే ఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు. ఇది ఎవరికి వస్తుంది అని అంటే మామూలుగా ఉన్న వాళ్ళెవరికి ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఈ ఫంగస్ అనేది ఏంటంటే గాల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనము ఒక బ్రెడ్ కానీ లేకపోతే ఒక ఫుడ్ మెటీరియల్ కానీ గాల్లో వదిలేస్తే ఫంగస్ ఎలా వస్తుందో అవి గాల్లో ఎగురుతూ ఎవరికైతే ఇమ్యూనో సప్రెషన్ ఉంటుందో, ఇమ్యూనో సప్రెషన్ అనేది ఒకప్పుడు మనం చూసేది ఏంటంటే మ్యాలిగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి, స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి, అలానే షుగర్ అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి, వాళ్ళలో ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వలన ఈ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి గాల్లో పీలుస్తుంటే, మనం గాలి పీలుస్తుంటే ముక్కులు చుట్టుపక్కల ఉండే సైనస్లోకి ఇది వెళ్ళి అక్కడ పెరగటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే కోవిడ్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో, ఎనీ వైరల్ డిసీజ్, వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ అనేది నెక్స్ట్ 4 to 6 వీక్స్ తగ్గిపోతుంది. అలానే చాలామందికి షుగర్ అనేది బయటపడడం, లేదా షుగర్ కంట్రోల్గా లేకపోవటం వలన, లేదా షుగర్ అనేది గుర్తించకపోవటం వలన కోవిడ్ రావటం ఎక్కువ అవుతుంది. షుగర్ ఉండటము, కోవిడ్ రావటం రెండు ఉండటం వలన వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోయి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండటం వలన వాళ్ళలో ఎక్కువ ఐసీయూలో ఉండటం, వాళ్ళకి ఎక్కువగా NIV అంటే మాస్క్ అవి పెట్టి చూడటం అలాగ ఉండటం వలన వాళ్ళకి ఎక్కువ మెడికల్ అటెన్షన్లో ఉంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఒకప్పుడు ఎప్పుడు లేని నౌ ఇట్ బికమ్ చాలా ఎక్కువ డేంజరస్ థింగ్ అయిపోతుంది. అయితే మ్యూకార్ మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్, ఇంకోటి ఏంటంటే ఆస్పర్జిల్లోసిస్ అనేది కూడా బ్లాక్ ఫంగస్ అంటాము. ఇవి లంగ్లోకి కనుక వెళ్ళి పెరగటం స్టార్ట్ అయితే నియర్లీ 80 to 85% మోటార్, అంటే దాదాపు బతకడం అనేది కష్టం. అలానే ఈ మ్యూకార్మైకోసిస్ ఎక్కడైతే సైనస్లో పెరుగుతుందో ఇది ఆఫ్టర్ సమ్ టైమ్ దీని సిస్టమిక్, అంటే బ్లడ్లోకి యాక్సెస్ తీసుకుంటుంది. అంటే బాగా లోపల పెరిగినాక ఇది బ్లడ్లోకి వెళ్ళిపోవటం వాళ్ళకి. సో వీళ్ళకి ఈ మందులు అనేవి చాలా ఎక్కువగా వాడాల్సి వస్తుంది. అంటే మందులు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి లోకల్గా కూడా ఒక్కోసారి ఆ మందుని ఇన్ఫిల్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో లైఫ్ సేవింగ్ కోసం ఆ లోకల్గా ఆపరేషన్ చేసి ఆ ఏరియాని క్లీన్ చేసి అది ఫంగస్ బర్డెన్ తగ్గించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసినా కూడా ముందుగా మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి అంటే బ్లాక్ ఫంగస్ కావచ్చేమోనని అనుమానంతో ముందుగా టెస్టులు చేసుకుని జాగ్రత్త పడుతూ ప్రాణాపాయం నుంచి బయటపడచ్చు. ఎవరికైతే నోస్ బ్లాక్ ఉండి, హెడేక్ ఉండి, హెవీనెస్ ఉండి, ఆర్ డిస్కలరేషన్ ఆర్ సైనస్ పెయిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే టెస్ట్ చేయడం అవసరం. ఎందుకంటే అది సైనసైటిస్ కూడా అలానే ఉంటుంది. ఆస్తమా కానీ సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఈ కోవిడ్ వచ్చి ఆ నోస్ బ్లాక్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెంటనే రూల్ అవుట్ చేసుకోవటం అవసరం. ఒకసారి అక్యూట్ సైనసైటిస్ అనేది సిటీ స్కాన్లో కానీ MRIలో కానీ బయటపడ్డప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అది ఆ ఫంగస్ ఉందా లేదా అనేది శాంప్లింగ్ తీయాల్సి ఉంటుంది. అంటే అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని
సైనస్లోంచి కానీ నోస్ స్వాబ్ కానీ వాటిని తీసి ఫంగస్ ఎంత ఉంది అనేది మైక్రోస్కోపీలో స్ట్రైనింగ్ కానీ లేకపోతే కల్చర్ కానీ చేసి దాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇలా నిర్ధారణ చేస్తూ టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే ఒక్కోసారి డౌట్ ఉన్నప్పుడు ఆర్ ఇండికేషన్ ఉన్నప్పుడు వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ మెడిసిన్ అనేది దొరకట్లేదు. అది చాలా కాస్ట్ అవ్వడం ఒకటి, నియర్లీ చాలా లక్షల్లో ట్రీట్మెంట్ కాస్ట్ అవ్వడం. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళకి ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అవటం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటం కానీ, కిడ్నీ మీద లోడ్ రావటం కానీ, వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ మీదకి వెళ్ళటం కానీ, లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఈ మెడిసిన్స్ దొరకపోవడం వల్ల స్టేజ్ మారిపోవడం కానీ, ఇవన్నీ చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో 1-2 మందులు మాత్రమే పనిచేస్తాయి. ఒకటి లైపోజోమల్ యాంఫోటెసిన్ బి, అది లేనప్పుడు ఒకసారి కొంత కంటిన్యూషన్ ఫేజ్లో పోసోకోనోజోల్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఇచ్చేది కాదు, నియర్లీ 3 to 4 వీక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 to 4 వీక్స్ పాటు అది అయినాక కూడా కంట్రోల్లోకి రాకపోతే ఒకసారి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ మందులు దొరకపోవటం వలన చాలామంది దానికి బలైపోవటం అనేది జరుగుతుంది. సో ఇది అంటువ్యాధి అయితే కాదు, కానీ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే అది ముదిరే లోపల మనకి మందులు దొరకటము ఇవ్వటము జరిగితే వాళ్ళని సేవ్ చేయడం అనేది అవుతుంది. లేదంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వటం, ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అవ్వటం, అది సిస్టమిక్ అవ్వటం, ప్రాణహాని కలగటం, ఇలాంటివన్నీ నెక్స్ట్ అంటే కోవిడ్ నుంచి బయటపడినా వాళ్ళు ఇలాంటి వాటికి సక్కం అవడం అనేది జరుగుతుంటుంది. రైట్ మేడం. వినుషా రెడ్డి గారు, నిన్న కర్నూలులో జరిగినటువంటిది ఈ బ్లాక్ ఫంగస్తో 2 మరణించారు. ఇది అత్యంత ప్రమాదకరమా? ముందుగా దీన్ని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి మనం బయటపడచ్చా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు కో ప్యానలిస్ట్ డాక్టర్స్కి ప్రేక్షకులకి నమస్కారాలు. ముందుగా పానిక్ అవ్వాల్సిన పని లేదు. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మే 2వ వారం 3వ వారం వచ్చేసరికి 20 లక్షల కేసులు రికార్డ్ అయిపోతాయి, మే 1వ వారంలో 10 లక్షల కేసులు రికార్డ్ అవుతాయని చెప్పారు. ఒక అనాలిసిస్ జరిగిందని చెప్పారు. థ్యాంక్ గాడ్, అసలు లాస్ట్ 1 వీక్ అంటే లాస్ట్ 3 డేస్గా మనం చూస్తే దెర్ ఈజ్ నో గ్రోత్, నెంబర్ ఇంక్రీజ్ కాలేదు. అండ్ ఫస్ట్ టైం ఈరోజు మనం డిక్రీజ్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాము. సో ఆ రోజు కూడా నేను చెప్పాను, పానిక్ అవ్వద్దండి, ఈ అనాలిసిస్లు పోయిన సంవత్సరం కూడా చేశారు, రిసీడ్ అవుతుంది, వీఆర్ ఫైటింగ్ ద పాండమిక్ అని. సో ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు మనం బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువగా పానిక్ అవ్వకండి. కరోనా పేషెంట్స్ మన దేశంలో దాదాపు 2,20,00,000 మంది ఉన్నారు. అందరికీ బ్లాక్ ఫంగస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావట్లేదు. మనం ఎక్కువగా డిస్కస్ చేసేస్తే అసలు పేషెంట్లు ముందు ట్రీట్మెంట్కి రావడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో కొంతమందికి వస్తుంది, అందరికీ రాదు. ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం డిస్కస్ చేసినట్టు ఈ బ్లాక్ ఫంగస్ అనేది స్పోర్స్, అంటే వాటి స్పోర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్పోర్స్ ప్రతి చోట ఉంటాయి, వాటర్ మీద ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది. అది మనం కామన్గా చూస్తాము, మనం కుళ్ళిపోవడము, బూజు అంటాం కదా, అలాంటిది. సో ఎవరిలో ఇటువంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఎక్కువగా మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం మామూలుగా. అది కూడా ఎక్కువ అంటే శాతం తక్కువే, 1% నుంచి 0.03%. ఇప్పుడు మన భారతదేశంలో అఫీషియల్గా రికార్డ్ అయిన కేసెస్ దాదాపు 500 దాటాయి. ఈసారే కాదండి, నేను పోయినసారి కూడా చెప్పాను, పోయినసారి కూడా మేము దాదాపు మా హాస్పిటల్లో 5 మంది ఈ మ్యూకార్మైకోసిస్ కేసెస్ పోస్ట్ కోవిడ్తో కాంప్లికేషన్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముందు జాగ్రత్తలు అసలు ఏం తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్లో ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ స్టిరాయిడ్స్. ఓకే, ఇప్పుడు ఐసీఎంఆర్ కానీ ఎయిమ్స్ గైడ్ లైన్స్ కానీ ఏం చెప్తున్నాయి? ఫస్ట్ వీక్లో స్టేబుల్ పేషెంట్, లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేని వాళ్ళకి, సాచురేషన్స్ మెయింటైన్ అవుతున్న వాళ్ళకి స్టిరాయిడ్స్ వాడడం ఈజ్ నాట్ రికమెండెడ్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేషెంట్స్ సొంతంగా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంట్లో సాల్యుమెడ్రోల్ అంటే మిథైల్ ప్రెడ్నిస్లోన్ పెట్టుకొని లంగ్ ప్రోగ్రెస్ వచ్చి రావడం జరుగుతుంది. సో స్టిరాయిడ్స్ ఎప్పుడు అవసరము, ఏం అవసరం అనేది లెట్ ద ట్రీటింగ్ డాక్టర్ డిసైడ్. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ట్యాపరింగ్ కూడా త్వరగా చేయాలి. మన మార్కర్స్ అంటాము, మన శరీరంలో ఎంత వాపు ఉంటుంది, సిఆర్పి, IL-6, LDH, ఫెరిటిన్, ఇవి రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి. కావాలంటే 2-3 రోజులకు మానిటర్ చేసుకొని మనం స్టిరాయిడ్స్ పెట్టకుండా డిసీజ్ని కంట్రోల్ చేయలేము కొన్నిసార్లు. ఈ మార్కర్స్ మానిటర్ చేసుకొని
అవసరమైనంత మేరకు స్టిరాయిడ్ డోసేజ్ తగ్గించుకుంటూ రావాలి. డిశ్చార్జ్ పెట్టినాక కూడా నేనైతే కొంతమంది ప్రిస్క్రిప్షన్స్ చూస్తున్నాను 2 నెలలు 3 నెలలు వాడుతున్నారు. ఈ మార్కర్స్ తగ్గిన వెంటనే స్టిరాయిడ్స్ తగ్గించేసుకుంటే డెఫినెట్గా పేషెంట్ ఇమ్యూనిటీ త్వరగా రిస్టోర్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఈస్ స్టిరాయిడ్స్ పెట్టాలి, డాక్టర్ ఆధ్వర్యంలో పెట్టాలి, ఆపాలి కూడా. ఎప్పుడు ఆపాలి అంటే ఈ మార్కర్స్ కంట్రోల్ అయ్యే కొద్ది కూడా మనం ఆపాల్సి వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ షుగర్ కంట్రోల్. యాజ్ సచ్ కోవిడ్లో కొంచెం ప్యాంక్రియాస్ ఆర్గన్ అఫెక్ట్ అవుతుంది. మనం ఇంతకుముందు షుగర్ లేని వాళ్ళలో స్టిరాయిడ్స్ పెట్టని వాళ్ళలో కూడా షుగర్స్ పెరగడం చూస్తున్నాం. సో వెరీ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్. కష్టం అవుతుంది యాక్చువల్గా స్టిరాయిడ్స్ మీద పెట్టి కోవిడ్ పేషెంట్స్కి తెచ్చుకోవడం, కానీ వీలైనంత వరకు షుగర్ కంట్రోల్ మనం ట్రై చేయాలి. ఈ షుగర్ అనేది కంట్రోల్ లేకపోతే కూడా ఈ వైరస్ విజృంభణ అనేది ఉంటుంది. షుగర్ కంట్రోల్కి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లో స్టిరాయిడ్స్ పెట్టేసుకుంటే షుగర్ మానిటరింగ్ చేయలేదు కదా. సో షుగర్ కంట్రోల్ మనం రెగ్యులర్గా ఇంట్లో ఉన్నా సరే గ్లూకోజ్ స్ట్రిప్స్తో మానిటర్ చేసుకోవడం, ఇన్సులిన్ అవసరమైతే పెట్టుకోవడం, ఆన్లైన్ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం రెగ్యులర్గా 2-3 రోజులకోటి, ఇవన్నీ సింపుల్ మెజర్స్. ఇవి కంట్రోల్ చేసుకోవాలి. మూడోది హైజీన్. ఎలా స్ప్రెడ్ అవుతుంది ఈ మ్యూకర్ మైకోసిస్? ఇప్పుడు మనం ఏవైతే హ్యూమిడిఫైయర్స్ వాడతామో ఆక్సిజన్ వాడేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. నార్మల్ సెలైన్ యూజ్ చేయడం, డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేస్తే మేలు. కొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్గా ట్యాప్ వాటర్ వాడుతుంటారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఈ నార్మల్ సెలైన్ డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు మనకు ఆ బ్లాక్ ఫంగస్ అనేది గ్రోత్ కాదు. అండ్ అది కూడా రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. ఈ ఆక్సిజన్ యూజ్ చేసే వాళ్ళు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ పర్సనల్ హైజీన్. పేషెంట్స్ కూడా మనం వీలైనంత వరకు మీరు రెగ్యులర్గా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి, రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకోండి, స్నానం చేయండి. పాపం వాళ్ళు సిక్ ఉంటారు కదా, పర్సనల్ హైజీన్ మీద అంత మనం పర్సనల్గా చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా నాసల్ డూష్ అంటే పేషెంట్స్కి రెగ్యులర్గా స్టీమ్ ఇనలేషన్ చేసుకోవడము, సెలైన్ స్ప్రేస్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ మ్యూకర్ మైకోసిస్ ఫస్ట్ యూజువల్గా స్ప్రెడ్ అయ్యేది నోస్ ద్వారానే, రైనల్ ద్వారానే. సో అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ 5వ పాయింట్, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేషెంట్స్ సాచురేషన్స్ 95, 98 కూడా ఉంటాయి, అయినా దగ్గు ఉంది అని మేము ఆక్సిజన్ పెట్టుకోవాలి అని వచ్చేస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో 95 పైన ఉండే పేషెంట్స్ వీలైనంత వరకు ఆక్సిజన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మేలు. ఒకటి ఏంటంటే ఆక్సిజన్ మనకు స్కేర్సిటీ ఉంది, రెండోది ఈ మ్యూకర్ మైకోసిస్ మన దగ్గరకు వచ్చే అవకాశమే తక్కువ. అండ్ దీన్ని వచ్చినాక ఎలా గుర్తుపట్టాలి? యూజువల్గా పేషెంట్స్కి ఫీవర్, జలుబు, ముక్కు దిబ్బడ, కంటి నొప్పి ఫస్ట్లో ఇలాగే ఉంటుంది, అంత తీవ్రంగా ఏం కనిపించదు. అలా అనిపించినప్పుడు మనం ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్రెస్ కనిపిస్తాయి. మేము నిన్న కూడా ఒక కేసు చూసాము. ఆ క్రెస్ కనిపించినప్పుడు దాన్ని ఎగ్జామినేషన్కి పంపించాల్సి వస్తుంది. రైనల్ అంటే ముక్కుకే కనిపోయినప్పుడు మనం అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనము అంత భయపడాల్సిన పని లేదు. బిలో 50% ఉంటుంది మోర్టాలిటీ రేట్. లాస్ట్ టైం కూడా మనం ట్రీట్ చేసినాము. అండ్ ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయినప్పుడు కంటి చుట్టూ నీరు కారడము, కంటి నొప్పి రావడము, కండు వాపు రావడము, ఆఫ్థాల్మాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కండు కదలిక అఫెక్ట్ అవడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. బట్ ఒక్కసారి కన్ను ఇన్వాల్వ్ అయిందంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటే ధ్యాసలో లేకుండా రాకపోవడము, ఫిట్స్తో రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఓకే ఇది ఉందేమో అని అనుకోవాలి. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, వెరీ కాస్ట్లీ. లాపోజామల్ ఆంఫోటెరిసిన్ బి అని పెట్టాలి, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్. బట్ ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఈ డ్రగ్తో రెస్పాన్స్ బాగానే ఉంటుంది. కొన్ని కేసెస్లో మేము సర్జరీ కూడా చేసాము, డెబ్రిడ్మెంట్. ఎస్, గుర్తిస్తే 2 to 3 వీక్స్లో అయిపోతుంది. కానీ లేట్ అయ్యే కొద్దీ రిపీటెడ్గా సిటీ స్కాన్స్ చేసుకోవాలి. ఆ జబ్బు ఎంత ప్రోగ్రెస్ అవుతుందా, 3 to 12 వీక్స్ కూడా డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కిడ్నీ కాంప్లికేషన్స్ వస్తాయి, కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది. నిన్న కూడా మేము ఒక రైనోసెరిబ్రల్ మ్యూకర్ మైకోసిస్ చూసాము. దానికి కాంప్లికేషన్ రేట్ చాలా ఎక్కువ, మోర్టాలిటీ కూడా ఎక్కువ. బట్ ఫస్ట్ నేను చెప్తుంది ఏంటంటే అందరి పేషెంట్స్కి బ్లాక్ ఫంగస్ రాదండి. మీరు కరెక్ట్గా ఈ భయపడద్దండి, ప్యానిక్ అయిపోద్దు. మనం ఇట్లా చెప్పి అసలు నిన్నటి నుంచి పేషెంట్స్ అందరు భయపడిపోతున్నారు, మేడం బ్లాక్ ఫంగస్ వస్తుంది ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అని. అట్లా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీరు కరెక్ట్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకొని షుగర్స్ వాడుకుంటూ ఈ మార్కర్స్ ఏవైతే దానికి అనుగుణంగా స్టెరాయిడ్స్ వాడుతూ టేపర్ చేస్తే ఇది వచ్చే అవకాశం చాలా తక్కువ. అండ్ ఆక్సిజన్ కరెక్ట్ గా వాడాలి, హ్యూమిడిఫైయర్స్ లో డిస్టిల్ వాటర్ పెట్టుకోవాలి. సార్ ముఖర్జీ గారు,
స్టెరాయిడ్లు ఇష్టానుసారం వాడటం వల్ల ఇది వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పుడు స్టెరాయిడ్స్ ఏమో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రెండు వైపులా పదునైన కత్తి స్టెరాయిడ్ అనేటటువంటిది వైద్య నిపుణులే చెప్తున్నారు. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ మోతాదులో ఉపయోగించాలి, ఎవరికి ఉపయోగించాలి అనేది ఒకటి. ఈ టోసిలిజుమాబ్ అనే ఔషధం కూడా, ఈ మందు కూడా కారణం కావచ్చేమని గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వైద్య నిపుణులు ఇప్పుడు దాని మీద పరిశోధనలు చేస్తున్నారు. ఏంటి సార్, ఎందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది? స్టెరాయిడ్స్తో దీనివల్ల కలిగేటటువంటి ప్రమాదం ఎట్లా ఉంది? అంటే ఇప్పటిదాకా మనకి స్టెరాయిడ్స్ గురించి జరిగిన అద్భుతమైన పరిశోధన ఏదైతే రికవరీ ట్రయల్ జరిగిందో దాంట్లో డెక్సామెథసోన్ 6 మిల్లీగ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందండి. అది 6 మిల్లీగ్రామ్స్ డెక్సామెథసోన్తోనే వాళ్ళు అద్భుతమైన లైఫ్ సేవింగ్ థింగ్స్ చూపించారు. అంటే రఫ్లీ ఈక్వలెంట్ మిథైల్ ప్రెడ్నిసోలోనైతే 40 మిల్లీగ్రామ్స్ 2 సార్లు, లేకపోతే హైడ్రోకార్టిసోన్ కొంత ఈక్వలెంట్ డోసెస్, ప్రెడ్నిసోలోన్ ఈక్వలెంట్ డోసెస్ ఈ రకంగా ఉంటాయి. అంటే ఇవి చాలా మోడరేట్ డోసెస్, చాలా చిన్న డోసెస్ ఇవి. వీటితోనే వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళు చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఒకసారి కొంతమంది స్టెరాయిడ్స్ కి రెస్పాండ్ కాలేకపోవచ్చు. అప్పుడు ఏమవుతున్నారంటే స్టెరాయిడ్స్ బాగా ఎక్కువ ఇస్తే ఇంకా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మిథైల్ ప్రెడ్నిసోలోన్ పొద్దున 40, సాయంత్రం 40 ఇస్తాం. అది చాలా తక్కువ డోసు. చాలా చోట్ల 125 mg రోజుకి 3 సార్లు ఇస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు ఏదో వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావాలని లేకపోతే ఇమ్యూనో సప్రెషన్ అయిపోవాలని కాదు, అప్పుడు ఇస్తే కానీ వాళ్ళకి ఎక్కువ సాచురేషన్స్ తగ్గుతున్నాయి, వాళ్ళు ఇంకా సర్వైవ్ కారేమో అని. అంటే దాంట్లో మనకి ఇంపార్టెంట్ గా జరగాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇండియాలో రీసెర్చ్ ని మనం ప్రోత్సహించాలి గట్టిగా అని. ఒక చిన్న రీసెర్చ్ అండి ఈశ్వర్ గారు, కరెక్ట్ గా 1 నెల రోజులు కూడా పట్టదు రీసెర్చ్. తక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళకి, ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ కనుక మనం చూపించగలిగితే, తక్కువ స్టెరాయిడ్స్ తో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయనేది ఒక్క మాట చూపించగలిగితే అందరూ మానేసేవాళ్ళు ఎక్కువ స్టెరాయిడ్స్ ఇవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా సెంటర్ లో నేను డేటా పబ్లిష్ చేయబోతున్నాను. నేను మోడరేట్ స్టెరాయిడ్స్ దాటి ఎవ్వరికి ఇవ్వను. ఆ మోడరేట్ స్టెరాయిడ్స్ తో కూడా నేను ఎక్సలెంట్ రిజల్ట్స్ ఎలా తీసుకురావాలి అనేది నేను చూపిస్తున్నాను. అదే ఇప్పుడు కంపేర్ చేసుకుని ఇంకొక హై రిస్క్ హై స్టెరాయిడ్స్ ఇస్తున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి క్లియర్ గా వస్తుంది. నేను హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నాకు తక్కువ డోస్ స్టెరాయిడ్స్ తో మంచి రిజల్ట్స్ రావడమే. కానీ అది ప్రామాణికం కాదు. ఎప్పుడైతే మనం ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేస్తామో 2 ఆర్మ్స్ పెట్టుకొని, అప్పుడు మనకి క్లియర్ గా రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంటుంది. నాది సింగిల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ 2 కంప్లీట్ గా కొన్ని సెంటర్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ చేస్తే గనక అద్భుతంగా మనం దీన్ని చూపించగలిగాము. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయగలం. ఇది ఎవరో అందరం కలిసి రాలేము. దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత ఫండింగ్ కావాలి. అంటే ఇవన్నీ చేయడానికి కష్టం అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని రీసెర్చ్ ప్రాజెక్ట్ ని, అంటే మనం 1,000 కోట్లు కనుక రీసెర్చ్ కేటాయిస్తే ఇవాళ లక్షలాది కోట్లను మనం ఈజీగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది నేను పదే చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇంటెంట్ ఇండియాలో లేదండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టెమ్ సబ్జెక్ట్స్ అంటారు యుఎస్ లో, ఫస్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద విపరీతమైన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి యుఎస్ లో. అది కనిపెట్టిన వాళ్లే దాన్ని ముందుకెళ్ళగలదు. యూరోప్, యుఎస్ బ్రహ్మాండమైన రీసెర్చ్ చేస్తాయి. ఇప్పుడు దాకా కోవిడ్ మీద అద్భుతమైన రీసెర్చ్లు చేసింది యుఎస్ లోను, తర్వాత యూరోప్ లోను చాలా మంచి రీసెర్చ్ జరిగింది. ఇండియా నుంచి కేవలం ఒకే ఒక అద్భుతమైన పేపర్ పబ్లిష్ అయిందండి. అంటే మనకి ప్లాస్మా మీద మనకి ఎయిమ్స్ వాళ్ళు, ఐసీఎంఆర్ వాళ్ళు కలిసి చేసిన ప్లాసిడ్ ట్రయల్ అని. అంటే నిన్న రికవరీ ట్రయల్ వచ్చింది ఇంకొకటి ప్లాస్మా మీద. అది ఎంత మంచి ట్రయల్, మన ప్లాసిడ్ ట్రయల్ అంత మంచి ట్రయల్ అనమాట. అట్లాంటిది ఒక్కటే జరిగింది. మనకున్నంత మంది కేసెస్ ఇంకెక్కడా లేవు, మనకున్నంత మంది డాక్టర్స్ ఇంకెక్కడా లేరు. యుఎస్ నుంచి పబ్లిష్ అయ్యే ప్రతి పేపర్ లో కనీసం 1 లేదా 2 ఇండియన్స్ ఉంటారండి ప్రతి పేపర్ లో కూడా. ఇప్పుడు కూడా మనం ఒక్క హెల్త్ సెక్టర్ లోనే కాదు, అన్ని సెక్టార్స్ లో కనుక మనం రీసెర్చ్ పెట్టగలిగితే ఇండియా నంబర్ 1కి వెళ్ళిపోతుంది. లేకపోతే వీఆర్ ఆల్వేస్ క్యాచింగ్ అప్. అంటే ఇప్పుడు రెమ్డెసివిర్ అక్కడ కనిపెట్టారు, మనం ఇక్కడ ఇవ్వడం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రెమ్డెసివిర్ మీద 30,000 మీద ప్రయోగం చేసి వాళ్ళు చెప్పడం జరిగితే మనం 2DG అనే ఔషధం తీసుకొస్తున్నాం. అది 220 మంది మీద phase 3 ట్రయల్ చేసాం. అంటే అసలు కంపారిజన్ లేదు క్వాలిటీ ఆఫ్ ది ట్రయల్ లో. ఇప్పుడు మీరు పీజీ స్టూడెంట్స్ చూసుకుంటారు, పీజీ స్టూడెంట్స్ అందరూ థియరీ సబ్మిట్ చేయాలి. పిహెచ్డి చేయాలంటే వాళ్ళు పిహెచ్డి చేయాలన్నా, పీజీ స్టూడెంట్స్ మెడికల్ వాళ్ళు థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆ థీసిస్ అనేది స్టడీ చేసి చేయాలి. అటు దాంట్లో అన్ఫార్చునేట్గా ఏం చేస్తాం తెలుసా, థీసిస్ టాపిక్ ఏంటి అని అడుగుతాం ప్రొఫెసర్స్ని పోయి. టాపిక్ ఏంటి, ఒక అనాన్సర్డ్ క్వశ్చన్ తీసుకొని ఈ అనాన్సర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాము, నిజంగా చూద్దాము అన్న పరిశోధనాత్మక మైండ్ ఉండలేకపోతుంది పిల్లల్లోనూ ప్రొఫెసర్స్లోనూ కూడా.
దాన్ని ఇమీడియట్ గా మనం ప్రోత్సహిస్తే ఈ పాండమిక్ కాదు కదా, ఇలాంటి 100 పాండమిక్లని చాలా ఈజీగా అడ్డుకోగలిగిన శక్తి ఇండియాలో ఉందండి. ఎందుకంటే ఇండియాలో అద్భుతమైన బ్రెయిన్ ఉంది. అంటే మనకున్నంత మేధస్సు ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఎక్కడ రీసెర్చ్ చేసినా ఇండియన్సే ఉంటారు. మీరు రెమ్డెసివిర్ బ్యాచ్ లో కావచ్చు, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ బ్యాచ్ లో కావచ్చు, టోసిలిజుమాబ్ బ్యాచ్ లో కావచ్చు, ప్రతి దాంట్లో ఇండియన్ సైంటిస్టులు ఉన్నారండి, ప్రతి దాంట్లో కూడా. ఇకపోతే టోసిలిజుమాబ్ గురించి మీరు అడిగారు. టోసిలిజుమాబ్ ఒక్కటే కాదు, ఇమ్యూనో సప్రెసెంట్స్ చాలా రకాలుగా వాడుతున్నారు. చెప్పండి సార్. హలో సార్ వినిపిస్తుందా ముఖర్జీ గారు? హలో సార్ ముఖర్జీ గారు. ఎస్ కాల్ డ్రాప్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం ముఖర్జీ గారితో. సార్ రవీంద్ర గారు, ఇది కాకుండా మనం ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పోస్ట్ కోవిడ్ పేషెంట్లలో? పోస్ట్ కోవిడ్లో ఎలాంటివి వస్తుంది అంటే ఇప్పుడు బేసిక్గా కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కాంప్లికేషన్స్ ఉండవు. ఎవరికైతే సీరియస్ కోవిడ్ వస్తుందో, సీరియస్ కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వటం కానీ, ఆక్సిజన్ తగ్గటం కానీ, వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 5% ఉంటుందేమో ఉన్న వాళ్ళందరిలోకి. సెకండ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఈ స్టీరాయిడ్ యూసేజ్ అనేది బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఏంటంటే, సైంటిఫికల్గా డాక్టర్ డిసైడ్ చేసి వాడాల్సినవన్నీ కామన్ మ్యాన్కి ఇన్ఫర్మేషన్ అందటం వలన, ఓవర్ ద కౌంటర్ మందులు దొరకటం వలన, మీకు గత 10 రోజుల క్రితం చూస్తే మెడికల్ షాపులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్టీరాయిడ్ దొరకట్లేదు మా షాపుల్లో, ఎందుకంటే ఎవరికాళ్ళు కొని వేసేసుకుంటున్నారు. సో వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ చేసి వేసుకోవడం అనేది ఇండియాలో చాలా ఎక్కువ అయిపోయింది. సో వాటి వలన కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ ఎలా వస్తాయి అంటే, ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి సైటోకైన్ స్టామ్ అని మనం వింటున్నాం. అంటే ఏంటంటే మన ఇమ్యూనిటీ రెస్పాండ్ అవ్వటం వలన, మన లంగ్లో ఈ రియాక్షన్స్ ఎక్కువ జరగటం వలన ఈ సైడ్ ఎఫెక్ట్గా మనకి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే మన ఫైటింగ్కి వెళ్ళి ఈ తెల్ల రక్త కణాలు, ఈ ఇంటర్లూకిన్స్ అవన్నీ లంగ్లోకి వెళ్ళి అది నిండిపోయి, అది సైటోకైన్ స్టామ్ అనేది ఉందా లేదా అనేది కూడా డౌట్. అయితే వాట్ ఎవర్ ద థింగ్ దాన్ని ఆపడానికి డిఫరెంట్ మెథడ్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే స్టీరాయిడ్ వాడటం. ఈ స్టీరాయిడ్ అనేది ఎర్లీ స్టేజ్లో వాడిన వాళ్ళకి ఆల్ కాజ్ మోర్టాలిటీ ఈజ్ వెరీ హై. అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పేశారండి, స్టడీస్ వచ్చేసాయి. సో ఆ స్టీరాయిడ్స్ వాడటం అనేది ఎవరికైతే ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అయితే దీన్ని ఓవర్గా కౌంటర్గా వెళ్ళిపోవటం వలన ఇది నష్టం జరుగుతుంది, దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అలానే ఈ సైటోకైన్ స్టామ్ ఆపడానికి చాలా రకాల మందులు వాడుతున్నాం. ఒకటి ఏంటంటే ఇది బ్యారిసిటినిబ్ అని, టోఫాసిటినిబ్ అని, ఈ టోసిలిజుమాబ్, ఇటోలిజుమాబ్, ఇన్ఫ్లిక్సిమాబ్, బెవసిజుమాబ్, ఇవన్నీ ఇంజక్షన్ దాదాపు దొరకకుండా అయిపోయినాయి బ్లాక్లోకి వెళ్ళి. ఇవేంటంటే IL-6 బ్లాకర్స్ అని, IL-10 బ్లాకర్సు, IL-5 బ్లాకర్సు, జనరలైజ్డ్ ఇంటర్లూకిన్ బ్లాకర్స్, ఈ ట్యాబ్లెట్స్ ఇవేంటంటే ఇమ్యూనిటీని ఆపేస్తాయి. ఈ ఇమ్యూనిటీని ఆపినాక నెక్స్ట్ 4 to 6 వీక్స్ వాళ్ళకి సీరియస్ కాంప్లికేషన్స్ అనేది రావడం అవుతుంది. ఒకటి రక్తం గడ్డగట్టడం, అంటే కోవిడ్లోనే బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎవరికైతే ఈ టోసిలిజుమాబ్ కానీ, బ్యారిసిటినిబ్ కానీ వాడతామో వాళ్ళకి రక్తం గడ్డగట్టడం, డీడైమర్ పెరగడం అనేది ఎక్కువైపోతుంది. సో ఎక్కువైపోయి నెక్స్ట్ 4 to 6 వీక్స్లో వాళ్ళకి థ్రాంబోఎంబోలిక్ ఫినామినా, అంటే నడుస్తూ సడన్గా కొలాప్స్ అయిపోయి చనిపోవటం, ఆరు ఈ హార్ట్ అటాక్స్ రావటం, ఈ కాంప్లికేషన్స్ రావచ్చు, ఆరు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం. అలానే ఇమ్యూనిటీ ఈ వీటి వలన తగ్గిపోవటం వలన, ఏది ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడటం, స్టీరాయిడ్స్ కానీ ఆర్ ఇంటర్లూకిన్ బ్లాకర్స్ వాడటం కానీ, కోవిడ్ ఇట్ సెల్ఫ్ సివియర్ డిసీజ్ వచ్చినప్పుడు ఎవరికైనా అది తగ్గిపోవడం కానీ, కోవిడ్లో ఏమవుతుందంటే లింఫోసైట్స్ పడిపోతాయి. అదే న్యూట్రోఫిలిక్ లింఫోసైటిక్ రేషియో అని చూస్తాం. ఈ లింఫోసైట్స్ అనేది T-సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయాలి ఉంటుంది. ఆ T-సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ 40 years దాటినాక ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళలో తక్కువ ఉంటుందండి, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్. ఈ లింఫోసైట్స్ బిల్డప్ చేయడం అనేది అదొక నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. సో ఈ లింఫోసైట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయి
ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తొందరగా ఐడెంటిఫై చేసి లింఫోసైట్స్ని బిల్డప్ చేయడానికి కూడా పిడోటిమాడ్ అని లేకపోతే థైమోసిన్ ఆల్ఫా అని ఇవి కొత్తగా ఉన్నాయి. సో ఇవన్నీ స్టేజ్ని బట్టి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకటి డీవీటీ కాంప్లికేషను, ఈ ఎవరైతే ఇమ్యూనో సప్రెషన్ వాడారో వాళ్ళకి లోపల ఉన్న టీబీ పెరగటం, కొత్తగా టీబీ ఇన్ఫెక్షన్ రావటం కమింగ్ డేస్లో, తర్వాత కొన్ని మ్యాలిగ్నెన్సీస్ రావటం జరగచ్చు. అలానే నిమోనియాస్ రావటం, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్, ఇవేంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి, నెక్స్ట్ బ్యాక్టీరియా అటాక్స్ అవుతాయి వైరస్ తర్వాత. సో ఈ ఇన్ఫెక్షన్స్ అవటం, క్లాటింగ్ వలన థ్రాంబోఎంబోలిక్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రావటం, ఆర్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్ లాంటివి రావటం, ఇవన్నీ నెక్స్ట్ 2 months దాకా జరగచ్చండి ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యేంత వరకు. రైట్ మేడం, వినూష రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇమీడియట్గా ఎలాంటి టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? కోవిడ్ నుంచి కోలుకున్నాక పేషెంట్స్కి రెగ్యులర్గా అంటే దాదాపు 2-3 months వరకు ఈ సైటోకైన్ స్టార్మ్ అనేది కంటిన్యూ అవుతూ ఉండొచ్చు బాడీలో. సో మనము ఎలా ట్రీట్మెంట్ పెట్టాలనేది ఈ మార్కర్స్ అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, దాంట్లో మెయిన్గా ఇంటర్ల్యూకిన్ 6, సిరియాక్టివ్ పెప్టైడ్ సిఆర్పి, ఎల్డిహెచ్, ఫెర్రిటిన్, వీటి వల్ల మనకు ఏం తెలుస్తుందంటే అసలు ఈ సైటోకైన్ స్టార్మ్ ఇంకా జరుగుతుందా లేదా. అందరికీ సైటోకైన్ స్టార్మ్ జరగాలనేం లేదు, ఒకవేళ జరిగినా కూడా అందరికీ 3 నెలల వరకు ఉండాలనేం లేదు. అండ్ ఈ సైటోకైన్ స్టార్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంట్రవర్సీ, బట్ మనకి ఇప్పుడు ఈ మార్కర్స్ ఎలివేషన్ పట్టే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. త్వరగా మనము ఈ సైటోకైన్స్ని, ఈ స్టార్మ్ని సూచించే ఈ మార్కర్స్ని పట్టుకొని ఎక్కువ ఉంటేనే స్టిరాయిడ్స్ పెట్టాలి, లేకపోతే స్టిరాయిడ్స్ త్వరగా ట్యాపర్ చేసుకోవచ్చు. కొంతమందికి అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, సాచురేషన్స్ మెయింటైన్ అయ్యే వాళ్ళకి, కొంతమంది కాదు దాదాపు నాకు తెలిసి 70%-80% మందికి స్టిరాయిడ్స్ ఏం అక్కర్లేదు. ఓన్లీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, మార్కర్స్ ఎలివేట్ అయ్యి ఆక్సిజన్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి స్టిరాయిడ్స్ కావాలి. సో రెగ్యులర్గా మనం ఈ మార్కర్స్ చేసుకుంటూ త్వరగా స్టిరాయిడ్ తగ్గించుకోవడం అనేది అత్యంత ఉత్తమమైన పని. రెండవది డైమర్. ఈ డైమర్ అనేది బ్లడ్ క్లాటింగ్ని సూచిస్తుంది. సో ఈ డైమర్ ఎలివేషన్ ఉన్నంత కాలం కూడా మనము యాంటీప్లేట్లెట్స్ అంటే ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్ అట్లాంటివి, లేకపోతే బ్లడ్ క్లాట్ అంటే వీన్స్లో కూడా బ్లడ్ క్లాట్ కాకుండా ఉండేవి, ఆర్టరీస్ వీన్స్ 2 ఉంటాయి, ఆర్టరీస్లో క్లాట్ కాకుండా చూసేవి యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, వీన్స్లో కాకుండా యాంటీ కోయాగులెంట్స్ వాడతాము. డైమర్ టెస్ట్ రెగ్యులర్గా చేసుకోవాలి. దాన్ని టెస్టులు ఫ్రీక్వెంట్గా చేసుకున్నా నష్టం లేదండి, బట్ మెడిసిన్స్ మాత్రం ప్రొలాంగ్డ్గా వాడకూడదు. మీరు అందుబాటులో ఉన్న డాక్టర్ని డిశ్చార్జ్ అయ్యాక కూడా 1 week ఒకసారి టెస్ట్ ఎలివేటెడ్ ఉన్న చేయించుకోండి. ఎస్పెషల్లీ స్టిరాయిడ్స్, ఈ యాంటీ కోయాగులెంట్స్ వాడేటప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ మచ్ బెటర్. మనం ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ రాకుండా నివారించవచ్చు. సార్ ముఖర్జీ గారు, మీరు స్టెరాయిడ్స్ అతి వాడకం గురించి చెప్పారు. రైట్ మేడం, స్టెరాయిడ్స్ అతి వాడకం గురించి చెప్పారు. ఇప్పుడు టోసిలిజుమాబ్ గురించి చెప్తున్న సమయంలో మనకు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ప్లీజ్ అది కన్క్లూడ్ చేయండి సార్. అంటే టోసిలిజుమాబ్ అనేది ఒక ప్రొఫౌండ్ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ అండి. టోసిలిజుమాబ్ కాకుండా మనకి బొవాసిజుమాబ్ అని, ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని, తర్వాత ఇన్ఫ్లిక్సిమాబ్ అని, ఇలాంటి చాలా ఇమ్యూనో సప్రెషన్స్ వాడటం జరుగుతూ ఉంది. ఇవి వేరే మీన్స్ లో మన ఇమ్యూన్ సప్రెషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది. టోసిలిజుమాబ్ గురించి కొన్ని మంచి స్టడీస్ వచ్చినాయి, కొంతవరకు అది బెనిఫిట్ చూపిస్తుందనే స్టడీస్ ఉన్నాయి, కానీ అది అవైలబిలిటీ కొంత ఇష్యూ ఉంది. అది కూడా దాన్ని ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం సెకండరీ ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేసుకొని తర్వాత మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి, మనకి సి రియాక్టివ్ ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంది అని అంటే ట్రయల్స్ లో బెనిఫిట్ ఎవరికి వచ్చిందంటే సి రియాక్టివ్ ప్రోటీన్ 75 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే టోసిలిజుమాబ్ బెనిఫిట్ వచ్చింది. సో సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి, ఆక్సిజనేషన్ తక్కువగా ఉండి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళకి ఇస్తే కనుక టోసిలిజుమాబ్తో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అసలు ఇప్పటిగా ఇవన్నీ ఇమ్యూనోసప్రెసెంట్స్ అందరికి ఇచ్చేసేయటం వల్ల కూడా కొంతమేరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి అని అనుకోవచ్చు. మనం ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఇవన్నీ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్సే. స్టిరాయిడ్స్ కావచ్చు, ఇమ్యూనోసప్రెసెంట్ ఏజెంట్స్ కావచ్చు, జాక్ కైనేజ్ ఇన్హిబిటర్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే మనం వాడుతున్నాం కోవిడ్ ట్రీట్మెంట్ లో అన్ని డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్స్. వీటన్నిటికీ ఒకటే ఆయుధం ఉందండి, ఒకటే ఆయుధం, రీసెర్చ్ కనుక మనం ప్రాపర్ గా చేసినట్లయితే దీనికి మనం ఎప్పుడో మనం సమాధానాలు చెప్పగలిగే వాళ్ళం. ఫస్ట్ ఫేజ్ లోనే మనం సమాధానం చెప్పగలిగే వాళ్ళం, కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనకి ఎథిక్స్ కమిటీస్ లేవు. డిస్ట్రిక్ట్ కి ఒక ఎథిక్స్ కమిటీ ఉండాలి ఖచ్చితంగా. ఆ ఎథిక్స్ కమిటీ ఫామ్ చేసిన తర్వాతనే మనం ఏది స్టడీ చేయొచ్చు, ఏది స్టడీ చేయకూడదని తెలియాలి.
ఇవాళకి ఎట్లా ఉందంటే డాక్టర్స్ వాళ్ళ మనసులో ఏ మెడిసిన్ వస్తే ఆ మెడిసిన్ ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని కొంతవరకు నివారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసేది మంచి పని, కానీ వాళ్ళు ఒకసారి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి దానికి రీసెర్చ్కి ప్రాపర్గా అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. ఓకే, ఒక మెడిసిన్ వాడుతున్నారు, ఇప్పుడు స్టెరాయిడ్ వాడుతున్నారు, విత్ ఇమ్యూనోసప్రెషన్ వాడుతున్నారు. ఇమ్యూనోసప్రెషన్ ఎవరిలో వాడితే బెనిఫిట్ ఉంది, ఎవరికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చూడాలి అని అంటే ఆ ఇస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. అన్లెస్ ప్రాపర్గా ఎథిక్స్ కమిటీ పెట్టి రీసెర్చ్ దాంట్లో ప్రోటోకాల్లోకి తీసుకొస్తే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల ఏమీ తెలియదు మనకి. ఇప్పుడు ప్లాస్మా మీద ఇంకో కొత్త ట్రయల్ వచ్చింది, నిన్ననే వచ్చింది, అస్సలు పనిచేయదు అని. ఇప్పుడు రేపొద్దున ఇండియాలో తీసేసే అవకాశం ఉంది. ఎన్ని ప్లాస్మాలు ఇచ్చున్నాం మనం ఇప్పుడు దాకా, అవన్నీ వేస్ట్ అనే అవకాశం ఉంది కదా. వాటి వలన కొత్త వైరస్ వేరియంట్స్ వస్తున్నాయని అనుమానం ఉంది కదా. మనం హై క్వాలిటీ రీసెర్చ్ చేసుకోవాలి, మన రీసెర్చ్ ని మనం బిలీవ్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనం ఇండియాలో పాండమిక్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. ఇంతకు ముందంటే వేరే కండిషన్స్ లో మనకి పాశ్చాత్య దేశాల మీద చేసిన రీసెర్చ్ మీద ఆధారపడగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లా కాదు, ఈ డిసీజ్ కొత్తది, వాళ్ళతో పాటే మనం కూడా చేయాలి. మనకి వి హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ హియర్. బ్లాక్ ఫంగస్ తో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే కోవిడ్ సోకిన అందరికీ కూడా బ్లాక్ ఫంగస్ రాదు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. రవీంద్ర గారు, ముఖర్జీ గారు, వినుషారెడ్డి గారు, థ్యాంక్ యూ మేడం. ఇది వంటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.